నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 64 మంది లబ్ధిదారులకు 45.74 లక్షల సీఎం సహాయ నిధి అందజేత. 5 ఏళ్లలో నగిరి నియోజకవర్గంలోని 355 మందికి 4.46 కోట్ల సహాయ నిధి. ఆర్థికంగా చితికిపోయిన వారిని సీఎం సహాయ నిధి ఆదుకుంటోంది పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఈ నెల మార్చి 17న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష. ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు 2+2 భద్రతా సిబ్బందులను తొలగించడం అన్యాయం. ఆవేదన వ్యక్తం చేసిన సీకే లావణ్య. వార్తల్లోని వివరాలు. అనారోగ్యం పాలై ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను సీఎం సహాయ నిధి ఆదుకుంటోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శనివారం తన నివాస కార్యాలయం వద్ద 64 మందికి 45.74 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదాలతోనూ ఆరోగ్య పరిస్థితుల కారణంగానూ బాధింపబడిన కుటుంబాలకు అండగా నిలుస్తూ వారిని ఆదుకుంటున్నామని అన్నారు. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారిని ఆదుకోవటమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలతో పలు ఇబ్బందులు పడేవారికి సీఎం సహాయ నిధి ఆపన్నహస్తంలా నిలుస్తోందన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించి 2 సార్లు గెలిపించారని, అందుకే ప్రతి ఒక్కరికి తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి అండగా నిలబడుతున్నానని అన్నారు. నియోజకవర్గంలో 355 మందికి 4.46 కోట్లు సీఎం సహాయ నిధి ద్వారా అందించి ఆదుకోవడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలోనూ పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచి ప్రభుత్వం ఉచిత వైద్య సేవలను అందిస్తోందన్నారు. మన రాష్ట్రంతో పాటు హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోనూ ఆరోగ్యశ్రీ పథకంలో ఉచితంగా వైద్యం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించుకోవాలంటూ సేవలపై అవగాహన కల్పించారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు మంత్రి ఆర్కే రోజా సహకారం అందిస్తూ ఆదుకుంటున్నారని ఆనంద బాష్పాలు రాల్చారు. ఇప్పటి వరకు జరిగిన వాటికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇస్తూ భవిష్యత్తులో ఆరోగ్యశ్రీలో ఉన్న వాటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వము. ఖచ్చితంగా మంచి హాస్పిటల్స్ మన రాష్ట్రంలోనే కాకుండా అటు హైదరాబాద్, ఇటు చెన్నై, అటు బెంగళూరులో కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఈ ఆరోగ్యశ్రీ కింద చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సో ఆ యాప్ ఉంది, టోల్ ఫ్రీ నంబర్ ఉంది, వాటిని డౌన్లోడ్ చేసుకొని ఏదైనా బాగాలేనప్పుడు నాణ్యమైన వైద్యాన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీరు చూస్తే ఇప్పటి వరకు దాదాపుగా 355 ఫైల్స్ కి 4,45,63,000 రూపాయలని ఈరోజు నగిరిలో ఉన్న నా ప్రజల కోసం నేను తీసుకొచ్చానని గర్వంగా చెప్పగలను. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్. మీరు ఇచ్చే బిల్స్ అన్నిటికీ మేము వెరిఫై చేసుకొని ఒక లెటర్ని యాడ్ చేసి దాన్ని ఇక్కడి నుంచి విజయవాడకి తీసుకువెళ్ళి అక్కడ ఆఫీస్లో సబ్మిట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏదైనా పేపర్స్ మిస్ అయినా లేదా చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైనా కన్ఫ్యూజ్గా ఉన్నా ఆ చెక్స్ రావడం కష్టమవుతుంది. వాటిని మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్ళి దాని జెన్యూనిటీ ఎంతవరకు ఉంది, అది పేదవాడు వాడికి ఎంత అవసరం అనేది తెలియజేసుకొని మళ్ళీ అన్న సంతకంతో అవన్నీ కూడా మీకు వచ్చే విధంగా ప్రతిసారి కూడా నేనే వెళ్ళి పర్సూ చేసి చేసుకురావడం అనేది మీరు గమనించాలి. ఈ నెల మార్చి 17వ తేదీన నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష కోసం పగడ్బందీగా ఏర్పాట్లు ఉండాలని, పరీక్ష నిర్వహణకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావు ఉండరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల మార్చి 17న ఆదివారం జిల్లాలో జరగనున్న గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పేపర్ 1 పరీక్ష కొరకు ఉదయం 9 గంటల నుంచి 9:45 వరకు, పేపర్ 2 పరీక్ష కొరకు మధ్యాహ్నం 1 గంట నుండి 1:45 వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఉంటుందని, కావున అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని అన్నారు. పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడుతుందని అన్నారు.
గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు తిరుపతి పట్టణ రూరల్ పరిధిలో 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని 9,377 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని 16 మంది లైజన్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్ మరియు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్ మొదలైనవి తీసుకురావాలన్నారు. గర్భిణులకు విభిన్న ప్రతిభావంతులైన అందులకు గ్రౌండ్ ఫ్లోర్ నందు పరీక్ష రాసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు కల్పించాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిల్లాలో జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఏదైనా సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ నంబర్లు 9000665565 మరియు 9676928804 ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునని, పరీక్ష మొదలైనవి దగ్గరుంచి పూర్తయ్యేంత వరకు పరీక్షా కేంద్రాల నుంచి అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్తో పాటు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులకు విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. జిల్లాలో గ్రూప్ 1 పరీక్షలు ప్రశాంతంగా పగడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పెంచల కిషోర్, ఆర్డీఓ తిరుపతి నిశాంత్ రెడ్డి, లైజన్ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయ రంగం బాగుంటుందని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రైతులకు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు, రాయితీపై, రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నీటిపారుదల సౌకర్యం బాగుంటేనే వ్యవసాయం రంగం బాగుంటుందని తెలిపారు. జిల్లాలో నీటిపారుదల సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వ సహకారంతో తెలుగంగ ద్వారా నీటి సదుపాయాన్ని రైతులకు అందేలా చూడగలిగామని తెలిపారు. జిల్లాలో కాలువలు, చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని, ఈ ఆక్రమణను ఆపగలిగితే పంటలను బాగా పండించవచ్చునని అన్నారు. కావున జిల్లాలో నీటిపారుదల సౌకర్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. వ్యవసాయం అనేది నిరంతర ప్రక్రియ అని, రైతు భరోసా కేంద్రాల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డు మీటింగ్లో వ్యవసాయానికి సంబంధించిన చర్చలు జరిగినప్పుడు ఆ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం వలన రైతుల సమస్యలను తగ్గించవచ్చునని తెలిపారు. అనంతరం వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రబీ 2023-24లో 73,534 మంది రైతులకు 20,29,009 ఎకరాలలో ఈ క్రాప్ నమోదు పూర్తయిందని అన్నారు. మిచాంగ్ తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు అవసరమైన పురుగుల మందులను ఇండెంట్ పెట్టిన 48 గంటల్లోపు వారి ఇంటి వద్దకే ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. చిట్టుమూరు, వాకాడు, కోట కోడూరులో నీటి ఎద్దడి ఉన్న మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నీటిపారుదల సౌకర్యం కల్పించిన జిల్లా కలెక్టర్కి జిల్లా వ్యవసాయ అధికారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు వారి శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వటం జరిగింది. ఈ సమీక్షలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథరామిరెడ్డి, జిల్లా సిరికల్చర్ అధికారి గీతారాణి, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి సతీష్, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా ముఖ్యమైన మాటలు చెప్పారు. అది కూడా చాలా అవసరం. మనము ఒక ఎత్తు ప్రొడక్టివిటీ ఇవన్నీ చూసుకుంటుంటే హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు తెలిసే ఉంది, జంక్ ఫుడ్ కన్నా ఈ మిల్లెట్ ఫుడ్స్ బికమింగ్ మోర్ కాస్ట్లీ బికాస్ హెల్త్ కన్సర్న్ అందరికీ తెలుస్తూ ఉంది. మనం దాంట్లో కూడా ఇన్నోవేట్ చేయాల్సిన అవసరం ఉంది. విజయనగరంలో వి స్టార్టెడ్ మిల్లెట్ ప్రాజెక్ట్. మిల్లెట్ ఈవెన్ పప్పాడు, చెక్కలి, ఈవెన్ చాక్లెట్ కూడా చేసాము, రాగి చాక్లెట్ కూడా చేయడం మొదలు పెట్టాము. సో అలా ఇక్కడ కూడా కొన్ని ఇన్నోవేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఉత్సాహము, ఈ విశేషం చూసిన చాలా ఆనందంగా ఉంది. మేము కంటిన్యూ చేసుకుంటూ మన జిల్లాని మంచి ఆదర్శప్రాయంగా నిలుపుతామని సందర్భంగా భావిస్తాం. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వ్యక్తిగత సిబ్బందులను తొలగించడంతో ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు మానుకోవాలని సీకే లావణ్య తమ ఆవేదన మీడియాకు తెలియపరిచారు. ప్రభుత్వం కక్షపూరిత చర్య మానుకోవాలని సీకే బాబుకు 2+2 భద్రతా సిబ్బందులను తొలగించడం అన్యాయమంటూ సీకే లావణ్య అన్నారు. గత 30 సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై సీకే బాబుకు భద్రతా సిబ్బంది తొలగించడం విషయంలో సీకే లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా తాను ప్రజల్లో మమేకమై లేక ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్న సమయంలో భద్రతా సిబ్బందులను తొలగించడం అన్యాయమన్నారు. గతంలో సీకే బాబు మీద అనేక మార్లు దాడులు జరిగాయని, అందులో కూడా భద్రతా సిబ్బందులు 2 చనిపోవటం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సీకే బాబు టీడీపీ పార్టీకి మద్దతు తెలపడం వల్ల
కక్షపూరిత చర్య విధంగా చేయటం అన్యాయమని, ఇలాంటి హీయమైన చర్యలను ప్రజలే గుర్తించి గుణపాఠం చెప్పే రోజులు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం చిత్తూరు ఎస్పీ సీకే బాబుకు ఏదైనా జరిగిందో ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ సీకే లావణ్య అన్నారు. మరి నిన్న ఆల్ ఆఫ్ సడన్ సీకే బాబు గారికి ఉన్న ప్రత్యేకమైన భద్రతను తొలగించడం జరిగింది. నలుగురున్నారు, 2+2 ఉన్నారు. సో నలుగురిని కూడా తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఎలక్షన్స్ తరుణంలో ప్రజలతో మమేకమయ్యే ఏ నాయకుడికైనా కూడాను, ఎస్పెషలీ ప్రజా జీవితంలో ఇంత సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తికి ప్రజలతో మమేకమైనప్పుడు ఖచ్చితంగా ఒక భద్రత అయితే ఉండాల్సిన అవసరం ఉంది. మేము ప్రభుత్వానికి మరి ఎస్పీ గారికి కూడా మీ ద్వారా మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు తిరిగి సీకే బాబు గారికి భద్రత కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. వాళ్ళు దాదాపు 7-8 టైమ్స్ ఎక్కువ 9 సార్లు సీకే బాబు గారి పైన హత్యా ప్రయత్నాలు చేయడం కూడా జరిగింది. సో ఆ నిందితులందరూ కూడా లోపల ఉన్నారు. కేసు కూడా కొంచెం జరుగుతూ ఉంది. అట్లాంటి సందర్భంలో ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో మళ్ళీ ఆయన ప్రజలతో చాలా దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నారు. అంటే ఆయన్ని ప్రజల దగ్గరికి పోవడానికి అడ్డంకిలాగా ఇప్పుడు ఇది కల్పించడం జరిగింది, తీసేయటం జరిగింది. సో దాన్ని తిరిగి పునరుద్ధరించి ఎస్పెషలీ ఇంకా కూడా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తే మాకు బాగుంటుంది అని తెలియజేస్తాను. ఒకవేళ మాకు ఏదైనా జరిగినా, మా కుటుంబానికి కానీ సీకే బాబు గారికి కానీ ఏదైనా జరిగినా కూడా అది ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది. సో తప్పకుండా దయించి మాకు ప్రత్యేకమైన భద్రతను తిరిగి కల్పించాలని కోరుకుంటా ఉన్నాం. సో మీడియా ద్వారా అట్లే ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇట్లాంటి సంఘటనలు జరగటం మంచిది కాదు. సో దీన్ని ఇమీడియట్గా పునరుద్ధరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ ఎన్నపల్లి శ్రీనివాసులరెడ్డి చేరారు. 2011-2017లో ఈస్ట్ రాయలసీమ నుంచి 2 సార్లు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా శ్రీనివాసులరెడ్డి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు మురళీధర్, రఘునాథ్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుపతి రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు వెంకట్రాయల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తిరుచనూరు గ్రామ పంచాయతీలో ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు ఘనంగా జరుపుకున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని రూరల్ అధ్యక్షులు వెంకట్రాయల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు వెంకట్రాయల్ మాట్లాడుతూ, రానున్న రోజుల్లో జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీతో కలిపి ఉమ్మడి ప్రభుత్వం తప్పకుండా స్థాపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 11 సంవత్సరాలుగా పార్టీ కోసం, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తిరుపతి రూరల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రంజిత్, జన సైనికులు చిన్ని, ఈశ్వర్, వేలు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరు నందు కేక్ కటింగ్ కార్యక్రమం అయితే చేయడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో ఉరకలేస్తున్న యువత ఈరోజు జనసేన లాంటి ఒక నీతి నిజాయితీ గల పార్టీ, ఒక నీతి నిజాయితీ గల నాయకుడి వెంట నడవడానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం. రాబోయేది ఖచ్చితంగా ఒక మంచి ప్రభుత్వం, దాంతో జనసేన ఒక మంచి భాగస్వామ్యం అవబోతోంది. ఈ మంచి ప్రభుత్వంలో జనసేన టీడీపీ కలిసి రానున్న రోజులు జనాలందరికీ మంచి జరగాలని ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని అన్నగారిని బలపరుస్తూ జనసేన తరఫున మేమందరం కూడా పూర్తి మద్దతు టీడీపీకి తెలిపి ఈ 11వ ఆవిర్భావ నెక్స్ట్ 12వ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇంకా బలంగా చేసుకుంటామని ఎంతో ఉరకలెత్తున్న ఉత్సాహంతో పాటు ప్రతి ఒక్క మీడియా సోదరులకు కూడా తెలియజేస్తున్నామనగా జనసేన పార్టీ లాంటి నీతి నిజాయితీ గల పార్టీలో కొత్త ఉరకలెత్తున ఉత్సాహాలు కూడా జాయిన్ అవుతున్నారు. మంచి ప్రభుత్వం అయితే రాబోతోంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. తిరుమల శ్రీవారి సన్నిధి హిమాలయాలను తలపిస్తున్నాయి. ఉదయమైతే సూర్యుడు బగబగా మండుతున్న వేళ సప్తగిరులను మంచు దుప్పటి కప్పేసింది. వేడి పవనాలు వీచే సమయంలో ఒక్కసారిగా తిరుమల కొండంతా చల్లగా మారింది. ఓవైపు చల్లటి గాలులు, మరోవైపు తెల్లటి పొగమంచుతో కూడుకున్న తిరుమల వాతావరణం భక్తుల మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది.
తిరుమల మొదటి రెండవ ఘాట్ రోడ్లలో భారీగా మంచు కురుస్తోంది. తిరుమలలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుమల శేషాచల కొండలు పొగమంచుమయంగా మారింది. మంచు కారణంగా రోడ్లపై వాహనాలు సైతం సరిగ్గా కనిపించని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఘాట్ రోడ్డులో వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని భక్తులు తమ చరవాణిలో బంధించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులలో సెంట్రల్ మినిస్టర్ కైలాష్ చౌదరి, తెలంగాణ బీజేపీ నేత రఘునందన్ రావు, బిగ్ బాస్ కంటెస్టెంట్ అశ్విని వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. దర్శనం చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత వస్తున్నాను. యాక్చువల్గా బిగ్ బాస్ లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను రావాలి, తిరుపతికి రావాలని చాలాసార్లు అనుకున్నాను కానీ కుదరలేదు. బట్ ఫైనలీ ఐఎమ్ హియర్. గాడ్ పిలిస్తేనే వస్తారు అని అంటారు కదా తిరుపతికి, అట్లా గాడ్ పిలిచారు. ఐఎమ్ హియర్. ఐఎమ్ వెరీ హ్యాపీ. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సో నెక్స్ట్ ఐ హ్యావ్ 2 ప్రాజెక్ట్స్ అండి లైన్అప్లో. సో 2 మెయిన్ లీడ్స్గా చేస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. కర్ణాటక వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఎవరో ఉన్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు మెల్లగా రివీల్ చేస్తాను. బట్ యా ఐ గాట్ 2 నైస్ ప్రాజెక్ట్స్ అండి. సో వర్కింగ్ ఆన్ దట్. ఏడుకొండల వారి ఆశీస్సులతో రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి నరేంద్రుడు అత్యధిక మెజారిటీ స్థానాలను గెలుచుకొని 400 సంఖ్యను క్రాస్ చేసి 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనడంలో ఎవరికి సందేహం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో పొత్తులో భాగంగా మాకు లభించినటువంటి 6 స్థానాలకు గాను 17 + 6 23లో 21 ఎంపీ స్థానాలను గెలిచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి ప్రజలు నరేంద్ర మోడీ గారు వెనకాలన్నారని నిరూపించాలని, ఆ భగవంతుని ఆ దిశగా మాకు శక్తినివ్వాలని మెదక్ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసే అవకాశాన్ని నాకు పార్టీ కల్పించిన తర్వాత మొదటిసారి దైవ దర్శనానికి రావడం జరిగింది. ఆ వెంకటేశ్వరి సంకల్పంతో ఖచ్చితంగా మా మనోభిష్టం నెరవేరుతుందని మెజారిటీ ఎంపీలం ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి నరేంద్రుడికి మద్దతుగా పార్లమెంట్లో అడుగు పెడతామనేటువంటి సంపూర్ణమైన విశ్వాసం నాకు. 17కి 17 టార్గెట్గా పెట్టుకున్నాం. బట్ వీఆర్ కాన్ఫిడెంట్ మినిమం 15 సీట్లు అయితే గెలుస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజానీకం మొత్తం పార్లమెంట్ కోసం నరేంద్ర మోడీ గారే ఈ దేశాన్ని రక్షించగలుగుతాడనేటువంటి ఒక సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. కాబట్టి తెలంగాణలో ఇతర ఏ రాజకీయ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మనుగడ ఉండదనేది నా అభిప్రాయం. और भगवान से यह भी प्रार्थना करते हैं कि देश में खुशहाली हो, समृद्धि हो और हर व्यक्ति खुशहाल हो और हमारा देश तरक्की करे और विकसित भारत बने और प्रधानमंत्री नरेंद्र मोदी जी के सपनों का भारत बने। तो ऐसी आज हमने तिरुपति बालाजी के सामने हमने प्रार्थना की है और निश्चित रूप से आज मैं भगवान से यही प्रार्थना करता हूँ कि हमारा देश विकसित भारत बने। శ్రీకాళహస్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొజ్జల సుధీరెడ్డి పేరు ఖరారు చేయడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి బొజ్జల సుధీరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 75,000 ఓట్ల మెజారిటీతో నియోజకవర్గంలో గెలుపొందుతానని తెలియజేశారు. మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన పార్టీ నాయకులతో తానే స్వయంగా మాట్లాడి వారి మద్దతుతో ప్రచారంలో ముందుకు పోతామని, రాష్ట్రంలో వైకాపా పార్టీ కానరాకుండా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం చేకూర్చే దిశగా తాము రాష్ట్రంలో విజయ దుందుబి మోగిస్తామని తెలియజేశారు. కాగా టీడీపీ 2వ జాబితా పలు జిల్లాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రజలందరికీ కూడా నేను 2 చేతులు బట్టి నమస్కరించి న్యాయాన్ని గెలిపించండి. ఏ కుటుంబం అయితే మీకు ఎల్లవేళలా ఇన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తుందో ఆ కుటుంబంలో వచ్చిన మేము అందరం కూడా నేను ప్రార్థిస్తున్నాను. మంచి మెజారిటీ ఇచ్చి ఒకసారి నాకు ఆశీర్వదించాలా. మేము చదివిన చదువు, మేము పడిన కష్టము, మా కుటుంబం మీకు చేసిన సేవలు మళ్ళా కూడా మీకు ఎల్లకాలం మేము ఉంటాం. ఇక్కడే ఉండి మీ వద్ద ఏమైతే ఉన్నాయో ఇబ్బందులు అవన్నీ కూడా తీరుస్తూ బ్రహ్మాండంగా పనిచేసి శభాష్ అని అనిపించుకుంటూ నా విజన్ను నాట్ 5 years, మా విజన్ అనేది 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 20 ఏళ్ళు ఇక్కడ చక్రం తిప్పుదాం. ఆ చక్రం తిప్పాలంటే
పనిచేయాలా, కష్టపడాలా, నీతిగా ఉండాలా, నిజాయితీ ఉండాలా, అవన్నీ కూడా మిమ్మల్ని మెప్పులు పొంది నెక్స్ట్ 20 ఏళ్ళు కూడా ఇక్కడ కష్టపడి పనిచేసి అందరినీ దగ్గర తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ, అలానే మిత్రపక్షాలని ఎవరైతే మరి ఆనందం ఉన్నాడో, అలానే జనసేన పార్టీ ఎవరైతే వినుతం ఉందో, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టెడ్ కన్సల్టెడ్ క్యాండిడేట్స్ కాబట్టి, గౌరవనీయులు కాబట్టి వాళ్ళందరినీ కూడా నేనే దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఏ రకంగా ముందుకు పోవాలి, ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అలానే ఇక్కడున్న మధుసూదన్ రెడ్డిని ఏ రకంగా మరి అంతం చేయాలి, వీళ్ళు చేసిన అరాచకాలు ఏ రకంగా పబ్లిక్లో తీసుకుపోవాలి అనే దాని మీద చర్చించి మరొక అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మా బలాలు బలహీనతలు గురించి చర్చించి అవన్నీ కూడా ఎక్కడ ఏ రకంగా పోవాలనేది మేము కలిసి చేస్తాం. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లోని దేవాలయాలకు స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన సొంత నిధులతో మంజూరు చేసిన మైక్ సెట్లను తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న దేవాలయాలకు, క్రైస్తవ మందిరాలకు, మసీదులకు స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సొంత నిధులతో ఉచితంగా మైక్ సెట్లు అందజేసే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు చంద్రగిరి మండలం తొండవాడ అరుంధతి వాడలోని భజన మందిరానికి, అదేవిధంగా తొండవాడ గ్రామంలోని గ్రామ దేవతగా వెలిసిన గంగమ్మ దేవాలయానికి, చంద్రగిరి అరుణ కాలనీలోని వినాయక స్వామి దేవాలయానికి ఉచితంగా మైక్ సెట్లు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయాల నిర్వాహకులకు మైక్ సెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రగిరి నియోజకవర్గంలోని ప్రతి దేవాలయం వద్ద ఉదయం సాయంత్రం సమయాలలో ఆ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మిక భావన కలిగించేందుకు మైక్ సెట్లు ఎంతో దోహదపడతాయన్నారు. రానున్న ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన సోదరుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ప్రజలు ఆదరించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారికి శుక్రవారం ద్విచక్ర వాహనం విరాళంగా అందింది. ఢిల్లీకి చెందిన హీరో మోటార్స్ కార్పొరేషన్ నిర్వాహకులు ఈ మేరకు 1,30,000 విలువైన హీరో ఎక్స్ట్రీమ్ 125cc ద్విచక్ర వాహనాన్ని అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో హీరో మోటార్స్ సంస్థ ప్రతినిధులు లక్ష్మీషా ఈ మేరకు ద్విచక్ర వాహనం తాళాలను ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. మేము ఈరోజు హీరో మోటార్ కార్ప్ కంపెనీ నుంచి ఈ ఎక్స్ట్రీమ్ కొత్త బండి ఎక్స్ట్రీమ్ 125R అనే కొత్త బండిని మనము లాంచ్ చేయడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఈరోజు మన కంపెనీ తరఫున మనము టీటీడీ బోర్డు, తిరుమల దేవస్థానం బోర్డుకి మనము ఈ యొక్క ఎక్స్ట్రీమ్ 125R వెహికల్ని మనము డొనేట్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 పడుతుంది. సో దీనికి బేసిక్గా ఏమంటే ఎక్స్ట్రీమ్ 125RCCలో మంచి పవర్ఫుల్ వెహికల్, దాంతోపాటు ABS సిస్టమ్ కూడా ఉంది. సో అందరు ప్రజలను ఏం కోరుకుంటున్నానంటే అందరిని వచ్చి టెస్ట్ రైడ్ తీసుకొని బండి కొనవలసిందిగా కోరుతున్నాను. మొదటిగా ఈ మధ్య మేము అన్ని వెహికల్స్ ఏదైతే లాంచ్ చేస్తున్నామో ఆ వెహికల్స్ అన్నిటినూ మేము తిరుమల దేవస్థానానికి ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతుంది. సో దానివల్ల మాకు చాలా మంచి జరుగుతుంది. సో అందుకు అనుగుణంగా ఈరోజు మేము ఈ బండి తిరుమల దేవస్థానానికి ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ. అండ్ దీనికి కానీ కంపెనీ తరపు నుంచి జోనల్ సేల్స్ హెడ్ లక్ష్మీషా గారు అండ్ జోనల్ ఇన్స్టిట్యూషన్ మేనేజర్ వ్యాసరాజు గారు, మన ఏరియా మేనేజర్ విజయకరణన్ గారు, మన డీలర్ ఓనర్ పృథ్వీ ఆటోమొబైల్స్ పృథ్వీ గారు అండ్ ఏరియా సేల్స్ మేనేజర్ కృష్ణగిరి గారు అండ్ సత్యం గారు ఇచ్చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ సంవత్సరంలో ఇది మనది 3వ బండి అండి. మొదటిగా ప్యాషన్ బండి ఇచ్చాము, దాని తర్వాత గ్లామర్ బండి ఇచ్చాము, దాని తర్వాత ఇది ఎక్స్ట్రీమ్ 125R ఇచ్చాము. ఇది 3వ బండి ఈ సంవత్సరం మనం ఇవ్వడం. ఇవాళ హీరో మోటార్ కార్ప్ తరఫు నుంచి ఎక్స్ట్రీమ్ 125 అనే వాహనాన్ని శ్రీవారికి అందజేయడం జరుగుతోంది, డొనేట్ చేయడం జరుగుతుంది. హీరో మోటార్ కార్ప్ ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలుగా ఏ బండి లాంచ్ అయినా, ఏ కొత్త ప్రోడక్ట్ లాంచ్ అయినా వారి మొట్టమొదట ప్రోడక్ట్ని వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన తర్వాతే మార్కెట్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. ఎందుకంటే హీరో మోటార్ కార్ప్ వెంకటేశ్వర స్వామికి వాళ్ళకి ఎంతో సెంటిమెంట్ ఉంది. ఏ బండి వచ్చినా కూడా స్వామివారి సేవకు ఫస్ట్ ఇచ్చి దాని తర్వాత మార్కెట్లోకి వెళ్తే అది బాగా క్లిక్ అయ్యి సేల్స్ అవుతుందనే భావనతో వాళ్ళు అనేక బండ్లు ఇచ్చినారు. ఇంకా కూడా రాబో రోజుల్లో ఏ వెహికల్ వచ్చినా కూడా మొట్టమొదటి దేవుడికి ఇచ్చే ముందరికెళ్తాము. దీని ఆన్ రోడ్ ప్రైజ్ 1,30,000 దాకుంది. దీన్ని వెంకటేశ్వర స్వామి సేవకి వాడతారు కాబట్టి మాకు కూడా ఎంతో సంతోషం. గోవింద నారాయణ. కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన్న మాట్లాడుతూ, పుట్టపర్తిలో వడ్డెర కులస్తులకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని పేర్కొన్నారు.
కుప్పం ఎమ్మెల్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ పెద్దన మాట్లాడుతూ పుట్టపర్తిలో సుమారు 50,000 మంది వడ్డెర కులస్తులు ఉన్నారన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి వడ్డెర్లను మోసం చేయటం దారుణమన్నారు. వడ్డెర కులస్తులకు పెద్దపీట వేసింది వైసీపీ పార్టీ అని, వడ్డెర కులస్తులకు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదన్నారు. చంద్రబాబు పార్టీ ప్రయోజనాల కోసం వడ్డెర్లను వాడుకుని వదిలేశారని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో వడ్డెర కమ్యూనిటీ భవన నిర్మాణానికి 80 సెంట్లు ఇచ్చారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వడ్డెర కులస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వడ్డెర్లందరూ వైసీపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా మనకు ఇచ్చిన గంట కుప్పంలో 88 సెంట్లు భూమి ఇచ్చినాడు. అది కూడా భూమి పూజ కూడా జరిగినది. భూమి పూజ కూడా జరిగింది. ఇప్పుడు బిల్డింగ్ కూడా చిన్నగా మనకు ఇచ్చినాడు. 3 కోట్ల రూపాయలు కూడా మనకు మంజూరు చేసినాడు పెద్దరెడ్డి రామచంద్రరావు కూడా భరతన్న గారు. దాంట్లో ఈరోజు మన వడ్డేర్లు అనేది ఓట్లు వేసేదానికైనా పాంచాన్లకు బతికేదానికైనా మన వడ్డేర్లు ఉండేదని చెప్పి నేను కోరుతున్నాను. అయ్యా వడ్డేర్లలో ఈ రోజు నుంచైనా కానీ బుద్ధి జ్ఞానం ఉంటే ప్రతి ఒక్కరు కూడా మీరు వెలిగించి ఈరోజు ఎట్లా చంద్రబాబు నాయుడు బుద్ధి చెప్పాలని కూడా ఈ 2024లో మీరు అందరూ బుద్ధి చెప్తే అదే మనకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తారని చెప్పి మరీ కోరుతున్నాను వడ్డేర్లకంతా కూడా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా వడ్డేర్లు గుర్తించుకోండి. మీకు ప్రతి జ్ఞానము శుద్ధి ఉంటే కూడా వడ్డేర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా మీసాలు తీరుతారు. కానీ మీసాలు తీరితే మీకు సుఖం లేదు. మీరు వడ్డేర్లు కానీ కరెక్ట్గా ఉంటే ఈరోజు జనాల్లో తీసుకురండా. మీరు జనాలకి ఇట్లా అన్యాయం జరిగింది చెప్పండి. మేము చంద్రబాబు నాయుడిని అడ్డుకునే కూడా సిద్ధంగా ఉంటాము. అది లేకుండా చంద్రబాబు నాయుడు ఎందుకంటే పాంచన్లోకి తిరిగినారంటే మనకు ఏం కానీ న్యాయం జరగదు ఇంకా జరగదు, మరీ జరగదు. వడ్డేర్లలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకున్నారు. రేపు చిత్తూరులో కూడా ధర్నా జరుగుతుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధర్నా జరుగుతుంది. ఈరోజు వడ్డేర్లు ఎట్టించి ఇక్కడ గుర్తుంచుకొని మనకు న్యాయం జరిగే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు తెలిపించాలని మరీ కోరుతున్నాను. జై వడ్డెరా, జై వడ్డెరా. తమిళనాడు రాష్ట్రం వెలగనత్తూరులో గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు గ్రానైట్ కట్టర్ తగిలి గిగారాం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో చికిత్స నిమిత్తం కుప్పం పిఎస్ ఆసుపత్రికి గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చారు. కాగా గాయపడిన వ్యక్తిని వైద్యులు ప్రమోద్ పరిశీలించారు. అనంతరం కుడికాలు పాదం పూర్తిగా ఛిద్రమైందని తెలిపారు. కాలులోని కండరాలు మరియు నరాలు పూర్తిగా దెబ్బతినడంతో వ్యక్తికి ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. సుమారు 6 గంటల పాటు శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్లు తెలిపారు. బయట ఆసుపత్రిలో ప్లాస్టిక్ సర్జరీకి సుమారు 8 నుండి 10 లక్షలు అవుతుందని తెలిపారు. కుప్పం పిఎస్ ఆసుపత్రిలో కేవలం 1,40,000 రూపాయలతో ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగిందన్నారు. చర్మాన్ని తొడభాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ విజయవంతంగా చేసిన వైద్యులను ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం అభినందించారు. క్రష్ ఇంజరీ అంటే అది క్వేరీలీ వర్క్ చేసినప్పుడు ఒక రొటేటింగ్ మిషన్ కాలు లోపలికి పోయింది. అది పోయిన తర్వాత ఫూట్లీ ఏమేమి మాంసఖండాలు ఎముకలు ఉంది అదన్నీ నచ్చిగుజ్జులు అయిపోయింది. అది అయిన తర్వాత పిఎస్ హాస్పిటల్కే వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఎక్కువ డ్యామేజ్గా ఉండింది. అదేమంటే అప్పుడు డిసైడ్ చేసి వాళ్ళకే 2 ఆపరేషన్ ఉంది, 2 ఆప్షన్స్ ఉండింది. ఒకటి ఏమంటే కాలు కట్ చేసి తీసేయాలి, ఇంకొక ఆప్షన్ ఏమంటే కొంచెం ట్రై చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఆపరేషన్ చేసి అది కాళ్ళ బతికించాలి. వాళ్ళు ఏమంతా చెప్పారు, సార్ ఎంత టైం అయితే కూడా పర్లేదు, వాళ్ళు కూడా ట్రై చేస్తారు, నేను కూడా నా సైడ్ నుంచి ట్రై చేస్తే కాలు బతికించండి, ఏమంటే అది చిన్న వయసు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళన్నీ డిసైడ్ చేసి ఫస్ట్ ఒక ఆపరేషన్లీ అది ఏమేమో చాలా ఫుల్ కంప్లీట్గా డెడ్ చచ్చిపోయింది, అంత కండమన్నీ తీసేసి కొన్ని రోజు కండ కొంచెం రికవరీ అవడానికి టైం ఇచ్చేసి. తిరుమలలో ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. గురువారం అర్ధరాత్రి శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, ఆలయ భద్రత దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ చేపట్టింది. అత్యవసర పరిస్థితులు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్ఎస్జీ ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ మాక్ డ్రిల్లో దాదాపు 40 మంది ఏపీ ఆక్టోపస్, 140 మంది ఎన్ఎస్జీ కమాండో సిబ్బంది శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో వీరు మాక్ డ్రిల్ను నిర్వహించారు. అనుకోని సంఘటనలు ఎదురైన వెంటనే ఎలా ప్రతిఘటించాలని అనే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించడం ఆనవాయితీ. అర్ధరాత్రి చేసిన మాక్ డ్రిల్లో శ్రీవారి ఆలయం లోపల నిర్వహించారు. మాక్ డ్రిల్ కి మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు. ఏడాదికి ఒకసారి ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 64 మంది లబ్ధిదారులకు 45.74 లక్షల సీఎం సహాయ నిధి అందజేత. 5 ఏళ్లలో నగిరి నియోజకవర్గంలోని 355 మందికి 4.46 కోట్ల సహాయ నిధి. ఆర్థికంగా చితికిపోయిన వారిని సీఎం సహాయ నిధి ఆదుకుంటోంది పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. ఈ నెల మార్చి 17న నిర్వహించనున్న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. ప్రభుత్వం కక్షపూరిత చర్యలు మానుకోవాలి. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు 2+2 భద్రతా సిబ్బందులను తొలగించడం అన్యాయం. ఆవేదన వ్యక్తం చేసిన సీకే లావణ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.